ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నీరుగారుస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కెవి రమణారెడ్డి ఆరోపించారు. ఒంగోలులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చదువుకు పేదరికం అడ్డు కాకూడదు అనే కారణంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చారని అన్నారు. ఈ పథకం ద్వారా ఎంతో మంది విద్యార్థులు, ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యారని తెలిపారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయకుండా విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. పెండింగ్లో ఉన్న బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు రవీంద్రారెడ్డి, కెవి ప్రసాద్, రొండా అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకాన్ని ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు. 2004లో రాజశేఖర రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేసరికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఉండేది కాదు. కేవలం ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం నిధులతోటి కొద్దిపాటి ఫీజు రియంబర్స్మెంట్ నిధులను ఇచ్చేవారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి, ప్రతి పేద విద్యార్థికి, ప్రతిభ కలిగిన విద్యార్థులకు పేదరికం అడ్డు రాకూడదని, చదువుకోవడానికి ఇబ్బంది ఉండకూడదని అందరికీ సంతృప్త స్థాయిలో, అంటే అందరికీ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేటట్లుగా ఆయన ప్రారంభించి 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల మొత్తానికి ప్రతి 3 నెలలకు ఒకసారి టంచనగా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించి, ఫీజు రియంబర్స్మెంట్తో పాటు హాస్టల్కి కావాల్సినటువంటి నిధులను కూడా చెల్లించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులు మొత్తం చాలా చక్కగా చదువుకునే విధంగా, డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అయ్యే విధంగా తయారు చేసినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చెందుతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 5 ఏళ్ళు ఆ పథకాన్ని విజయవంతంగా ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత తదుపరి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఆ పథకాన్ని మరలా నీరుగార్చాడు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు ఫీజు రియంబర్స్మెంట్కి కానీ, హాస్టల్ మెయింటెనెన్స్ ఫీజులకు సంబంధించి కానీ 1700 కోట్ల చిల్లర బకాయిలు పెట్టి అతను పరిపాలన దిగిపోవడం జరిగింది. తదుపరి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 1700 కోట్లను బకాయిలను చెల్లించడమే కాకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి త్రైమాసికంగా టంచనగా ప్రతి 3 నెలలకు ఒకసారి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, అదేవిధంగా హాస్టల్ మెయింటెనెన్స్ సంబంధించినటువంటి నిధుల్ని ఈ రాష్ట్రంలోని విద్యార్థులకి చెల్లించడం జరిగింది. దాదాపు ఆయన 18,663 కోట్ల 44 లక్షల రూపాయలని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 5 సంవత్సరాలలో చెల్లించి ఈ రాష్ట్రంలోని విద్యార్థులు చక్కగా చదువుకునే విధంగా, ఆనందంగా చదువుకునే విధంగా, ఎటువంటి ఆలోచన లేకుండా, తల్లిదండ్రులకు భారం కాకుండా ఉండే విధంగా విద్యను ముందుకు తీసుకెళ్ళి విద్యారంగంలో అద్భుతమైనటువంటి సంస్కరణలు తీసుకురావడం జరిగింది. కానీ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు దాదాపు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఫీజు రియంబర్స్మెంట్ పద్ధతి వచ్చిన తర్వాత ఏకంగా ఎన్నడూ లేని విధంగా 6 క్వార్టర్ల బకాయిలు పెండింగ్ పెట్టాడు. ఇది రాష్ట్ర విద్యా చరిత్రలోనే ఒక సంచలనం, ఒక రికార్డు. గతంలో ఎన్నడూ లేదు, ఎప్పుడు లేదు. గతంలో ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారి తర్వాత వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడైనా, అదేవిధంగా రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రం నెలకొనలేదు. 6 కోట్ల నిధులు బకాయిలు ఉంటే ఈరోజు ఈ రాష్ట్రంలో పిల్లలు ప్రశాంతంగా చదువుకోలేకపోతున్నారు, కళాశాలకు వెళ్ళలేకపోతున్నారు. కళాశాలకు వెళ్తే వాళ్ళు ఫీజులు చెల్లించమని విద్యార్థుల మీద ఒత్తిడి చేస్తున్నారు, తల్లిదండ్రుల మీద ఒత్తిడి చేస్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వం ఎప్పుడైతే ఫీజు రియంబర్స్మెంట్ను సక్రమంగా చెల్లించలేక 6 క్వార్టర్లు ఈ రాష్ట్రంలో బాకీ పడిందో, ఆ సమయంలో ఆ యొక్క ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, డిగ్రీ కాలేజీలు కావచ్చు, పాలిటెక్నిక్ కాలేజీలు కావచ్చు, ఎంబీఏ ఎంసీఏ కళాశాలలు కావచ్చు, వారందరూ కూడా ఆయా కళాశాలను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నారు. నడుస్తున్నటువంటి కాలానికి అనుగుణంగా సాంకేతికంగా టెక్నాలజీని అందించలేకపోతున్నారు. నాసిరకమైనటువంటి చదువులు ఈరోజు విద్యార్థులకు అందుతున్నాయి. ఇంజనీరింగ్ కాలేజీలు చిన్న కాలేజీలు ఉన్నాయి, పెద్ద కాలేజీలు ఉన్నాయి. కనీసం 3 కోట్ల నుంచి 50 కోట్లు
ఆ కళాశాల నిర్వహించడానికి ఒక్కొక్క కాలేజీకి అయ్యేటువంటి ఖర్చు ఉంది ఈరోజు. వాళ్ళు కనీసం బాకీలు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రం లేరు ఈరోజు. ఇంజనీరింగ్ కాలేజీ అంటే ఎవరు నమ్మట్లా, డిగ్రీ కాలేజీలు అంటే ఎవరు విశ్వసించట్లా. చివరికి వారు కూడా చేతులు ఎత్తేసి కనీసం 3 నెలలకు 4 నెలలకు ఒకసారి అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కావచ్చు, సాంకేతిక సిబ్బందికి కావచ్చు జీతాలు ఇవ్వడం వల్ల వారు సక్రమైనటువంటి విద్యను ఈరోజు అందించలేకపోతున్నారు. టెక్నాలజీ పరంగా కరెక్ట్గా లేదు. దీంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు వారి యొక్క బిడ్డల యొక్క విద్య పట్ల, బిడ్డల యొక్క భవిష్యత్ పట్ల తీవ్ర ఆందోళనకి గురవుతున్నారు. డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, కొంచెం ధనవంతులు ఈ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలలో చదివించడానికి కూడా ముందుకు రావట్లా. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకి ఈ రాష్ట్ర విద్యార్థులు తరలి వెళ్ళిపోతున్నారు. దాంతో క్రీమ్ కూడా ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోతుంది. డబ్బులు లేనటువంటి వాళ్ళు చదువు మాన్పించలేక, చదివించలేక అదే ప్రైవేట్ కళాశాలకు పంపిస్తున్నారు. దీంతో డ్రాప్అవుట్ సంఖ్య కూడా పెరిగిపోతుంది. విద్యార్థులు మధ్యలోనే చదువు మానేసి డ్రాప్అవుట్స్గా మిగిలిపోయి వారు ఎందుకు పనికి రాకుండా ఈరోజు సమాజంలో తిరుగుతున్నారు. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక పెద్ద గందరగోళమైన పరిస్థితి ఉంది. విపత్కర పరిణామాలు ఈరోజు విద్యారంగంలో జరుగుతున్నాయి. దీనివల్ల ఒక జనరేషన్, ఒక తరమే నష్టపోయేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. దీన్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్ని మనం ఒకసారి గమనించాలి. దాదాపు 18 లక్షల పైచిలుకు విద్యార్థులు ఈరోజు ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఇది ఒక తరానికి సంబంధించిన అంశంగా మనం ఈరోజు చూడాలి. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సన్నద్ధమవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి పోరాటం కేవలం రాజకీయపరమైనది కాదు. ఈ రాష్ట్రంలోని విద్యార్థి లోకానికి సంబంధించింది, ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తుకు సంబంధించింది, ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి విద్యార్థులకు సంబంధించి, ఈ రాష్ట్రంలో విలువైనటువంటి ఒక తరానికి సంబంధించిన విషయం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు, మేధావులు, సంఘ సంస్కర్తలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రభుత్వం యొక్క మెడలు ఉంచి విద్యార్థులకు సకాలంలో ఫీజులు చెల్లించేటువంటి విధంగా పోరాటం చేయడానికి సన్నద్ధమవుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. ఇంకోటి ఏంటంటే, ఈ రాష్ట్రానికి ఈరోజు విద్యామంత్రిగా కొనసాగుతున్నటువంటి లోకేష్ సకల శాఖ మంత్రిగా చెప్పుకుంటూ ఈరోజు నడుస్తున్నటువంటి పరిపాలన మనం చూస్తున్నాం. ఆయన ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఏం హామీ ఇచ్చారు? ప్రైవేటు రంగంలో ఉన్నటువంటి పీజీ కళాశాలలకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తానన్నాడు. కానీ 1 సంవత్సరం అయిపోయింది. మొదటి సంవత్సరం ఇవ్వాల, 2వ సంవత్సరం ఇస్తానన్నాడు. కనీసం జీవో కూడా ఇవ్వాల. ప్రైవేటు రంగంలో ఉన్నటువంటి పీజీ కళాశాలలకు ఫీజు రియంబర్స్మెంట్ను ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత నిన్ను అధికారంలో తీసుకురావడానికి నీ యొక్క మాటలు నమ్మి మోసపోయినటువంటి విద్యార్థులను ఈరోజు రోడ్ల మీదకి పడేశారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేటు పీజీ కళాశాలలలో చదువుతున్నటువంటి ఒక్క విద్యార్థికైనా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారా మీరు? 2వ సంవత్సరం నడుస్తుంది కదా, సరే ఫీజు రియంబర్స్మెంట్ పక్కన పెడదాం, కనీసం జీవోని ఇచ్చారా? 2 సంవత్సరాలు అవుతుంటే నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కుమారుడిగా, సకల శాఖా మంత్రిగా, కాబోయే ముఖ్యమంత్రి అంటూ ప్రచారం చేస్తున్నటువంటి నారా లోకేష్ గారు కనీసం 2 సంవత్సరాలు అయితే మీరు మేనిఫెస్టోలో చెప్పిన అంశాలకు సంబంధించి ఒక జీవో కూడా ఇవ్వలేకపోయారే. మీ యొక్క మాటలు నమ్మి యూనివర్సిటీస్లో సీట్లు వచ్చినటువంటి విద్యార్థులు కూడా కొన్ని మంచి ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి, అక్కడ చదువుకుందాము, ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం ఇస్తుందని నమ్మి విశ్వసించి వారు యూనివర్సిటీలలో కూడా సీట్లు వదులుకొని ప్రైవేట్ కళాశాలలో పీజీలు చేరితే, ఎంబీఏలు, ఎంసీఏలు చేరి, ఎంఎస్సీలు, ఎంకామ్ చేరితే కనీసం వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాం రేపని ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తూ కాలయాపన చేస్తూ మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే మిమ్మల్ని నమ్మి మోసపోయి ఆ మెరిట్ అయిన విద్యార్థులు ఈరోజు ఆ ప్రైవేట్ కళాశాలలో ఫీజులు చెల్లించలేక, చదువు మానుకోలేక గందరగోళ పడుతున్నారు. వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? వాళ్ళని గాఢాంధకారంలోకి ఈరోజు ఈ ప్రభుత్వం, ఈ యొక్క కూటమి ప్రభుత్వం, ఈ లోకేష్ నెట్టివేయబడలేదా? దానికి ఏం సమాధానం చెప్తారు వాళ్ళు?
దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల్లో చదివేటువంటి విద్యార్థులు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు. ఈరోజు ఇంటర్మీడియట్ హైదరాబాదులో చదువుతున్నటువంటి చాలామంది విద్యార్థులు అక్కడ వారు నాన్ లోకల్గా పరిగణించి ఇంజనీరింగ్లో సీట్లు ఇవ్వకపోతే 15% కోటా ఉంటుంది, నాన్ లోకల్ కోటా. 15% నాన్ లోకల్ కోటాని తెలంగాణ ప్రభుత్వం ఈరోజు అమలుపరచట్లేదు. కాబట్టి ఇంజనీరింగ్ అక్కడ చదివి అక్కడ 15% నాన్ లోకల్ కోటా లేకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి మన ఇంజనీరింగ్ కళాశాలలో చేరితే మన రాష్ట్ర విద్యార్థులు మీరు రాజ్యాంగబద్ధంగా జరగనటువంటి స్థానికత అంశాన్ని తెర మీద తీసుకొచ్చి మీరు వరుసగా 7 సంవత్సరాలు ఇక్కడ చదవలేదు, మీకు ఫీజు రియంబర్స్మెంట్కి మీరు అనర్హులు, మీకు ఇవ్వలేమని చెప్పేసి ప్రభుత్వం తిరస్కరిస్తే వాళ్ళ బాధను వాళ్ళ యొక్క గోడును ఇప్పుడు ఎవరికి వెళ్ళబోసుకోవాలి? ఈ విషయాలన్నింటినీ ఈరోజు ప్రభుత్వం ఒకసారి పరిగణలో తీసుకోవాలా. రాజకీయాలు శాస్త్రం కాదు, వస్తుంటాయి పోతుంటాయి, ప్రభుత్వాలు వస్తుంటాయి మారుతూ ఉంటాయి. కానీ మనం ప్రజలకి ఏ అంశాలైతే ఎన్నికల సమయంలో చెప్పామో మేనిఫెస్టోలో చెప్పిన అంశాలను ఈరోజు మనం మాట్లాడుతున్నాం. మీరు మేనిఫెస్టోలో ఏ అంశాలు చెప్పారో వాటిని అమలుపరచడానికి ముందుకు రండి, ప్రజలను ఇబ్బందులకు గురి చేయొద్దు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తుంది. ఈరోజు తల్లికి వందనం అనేది పెట్టారు. ఆ పథకం చూస్తే ఎట్లా ఉందని మనందరూ తెలుసు. ఆ 5,000 నుంచి 15,000 రూపాయల వరకు కొంతమందికి వేశారు, కొంతమందికి ఎగ్గొట్టారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన వాళ్ళకి వేయలేదు, సెకండ్ ఇయర్ అయిపోయిన వాళ్ళకి అయిపోయింది అన్నారు. 68 లక్షలని అర్హులుగా చేర్చారు. చివరికి 40 లక్షల మందికి ఇచ్చారు, 28 లక్షల మందికి ఎగ్గొట్టారు. మా డబ్బులు రాలేదు, మీరు 13,000 వేస్తామన్నారు కదా, 15,000 అని చెప్పారు మేనిఫెస్టోలో ఎన్నికల సమయంలో. చివరికి 13,000 అన్నారు. ఆ 13,000 చెప్పారు కదా, అవన్నీ వేయండి అంటే మళ్ళీ దానికి ఏం చెప్తారు? కేంద్ర ప్రభుత్వం వేస్తుంటారు. తల్లికి వందనానికి కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధం? కాబట్టి ఏదో రూపంలో కోతలు విధించుకుంటూ పోవటం, ఎగ్గొట్టేటువంటి ప్రయత్నాలు, ప్రతిదీ ఎగ్గొట్టడం, ప్రతిదీ కోతలు విధించడం. ఏదన్నా ప్రశ్నిస్తే గట్టిగా అమలు చేయమని అడిగితే కేసులు పెట్టడం, డైవర్షన్ పాలిటిక్స్, ఇది జరుగుతుంది ఈ రాష్ట్రంలో. కాబట్టి దీని తక్షణమే ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలా. 1 సంవత్సరం అయిపోయింది మీరు అధికారంలోకి వచ్చి, 2వ సంవత్సరం కొనసాగుతుంది. కాబట్టి మీరు విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారికి ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వండి, ఇప్పుడు ఇవ్వాల్సినవి ఇవ్వండి. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయిలో పోరాటం చేస్తుంది. దీనికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు, విద్యార్థులు, విద్యార్థి సంఘ నాయకులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అందరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిస్తుంది.